నమస్కారం. 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష విద్వాన్ డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనేభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. భక్తబాంధవ్యో వీక్షణ బాంధవ్యభ్యో నమో నమః. హరి ఓం. ఈరోజు శుక్రవారం, పైగా తృతీయ ఉపరి చతుర్థి అంటే సంకష్టర చతుర్థి. ఈరోజు మనకి ప్రతిరోజు ఒక విశేషాన్ని మనం తెలియచేసుకుంటూనే వచ్చాం. నిన్నటి కార్యక్రమంలో కూడా కొన్ని ఆధ్యాత్మిక విచారాల గురించి మాట్లాడుతూ వచ్చాం. మనోళ్ళు ఎలా అయిపోయారంటే, కొందరు ఏం చేసే కథలి నేను చెప్తూ ఉంటాను కదా, ఎప్పుడు మనిషికి చెడునే కావాలి, మంచిది మనకు అవసరం లేదు. చెడునే చూడాలి, మనిషికి అది అవసరం లేదు. ఎవడైనా పాపము ఒక నిజంగా పాత పుస్తకాల్లోనే ఒక చదివాను, ఒక కథ ఉండింది. ఒక పెద్ద రాజకోట, ఒక మహారాజు, చాలా మంచి అతను, ఎవరికి మోసం చేయడు, ఎవరికి ద్రోహం చేయడు, తన దేవుడిని నమ్మడు, అలా ఉంటాడు. దేవుడిని నమ్మితే కూడా ఈ సాధులు సత్పురుషుల్ని పుణ్యాత్మల్ని అస్సలు నమ్మడు. వాళ్ళు సరిలేదు అలా ఇలా అని చెప్పి ఇది చేస్తూ ఉంటాడు. అప్పుడు అతను ఏం చేస్తారంటే, ఒకరోజు అక్కడ మంత్రి ఉంటాడు కదా, మంత్రికి అక్కడే ఒక కారాగృహం అంటే జైలు, ఆస్థానంలో జైలు ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి ఒక దొంగ ఉంటాడు. చూడయ్యా, నువ్వు 5 నిమిషాలు నువ్వు నేను చెప్పినట్టు వింటే నిన్ను వదిలేస్తాను అంటాడు. వదిలేసి నీకు డబ్బులు కూడా ఇస్తాను అని చెప్తాడు అతను. ఎంత ఇస్తావు అంటే 1000 వరహాలు ఇస్తాను. 1000 వరహాలే, అప్పుడు వరహాలు సార్లు నా లైఫ్ సెట్లు, సరే నేను రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతాను మీరు అంత ఇస్తే అని చెప్తాడు. ఓకే, వాడు పెద్ద దొంగ అన్నమాట. అంతే, నువ్వు అంటే నేను చెప్పినట్టు చేయాలి, ఒక స్వామీజీ వేషం వేయాలి. ఇప్పుడు నువ్వు ఒక ఎర్రటి డ్రెస్ వేసుకొని స్వామీజీ వేషం వేసుకోవాలి. నీకు ఒక చోటు నువ్వు కూర్చో, నీకు ఏం చెప్పినా కూడా నేను వాళ్ళు ఎవరో చేయమన్నా కూడా నాకొద్దు, నాకు అక్కర్లేదు, అన్నిటికీ భగవంతుడు కారకుడు, భగవంతుడే ఇస్తాడు. ఇంత చెప్తే నువ్వు వేరే ఇంకేం ఆశించకూడదు, ఎవరు ఏమి ఇచ్చినా వద్దు అనాలి అంతే అని చెప్తాడు. అంతే కదా, ఇంత మాత్రం ఇంకేంటి అని చెప్పి వేషం వేసుకుంటాడు. ఆ ఊరు వాకల్లో ఒక వృక్షం కింద కూర్చుంటాడు. వీళ్ళు మంత్రి కదా, అందరితో ప్రచారం చేయించి రాజు దగ్గరికి పోతారు. గురుగారు, ఒక అద్భుతమైన మహాన్ ఋషి వచ్చేసాడండి, అతను చూడ్డానికి అలా ఉంటాడు ఇలా ఉంటాడు, చాలా మంచి ఇదంట అలా అంట, ఏ ఆశలు లేదంట, అన్నీ త్యజించేసి వచ్చేసారు అంటే, అవునా వెళ్దాం పదండి అని చెప్పి వెళ్ళాడు మహారాజు. వెళ్ళి, అయ్యా నమస్కారం, నమస్కారము, ఇంతవరకు వచ్చారు, మా ఆస్థానానికి రావచ్చు కదా అంటాడు. నాకు ఇదే ఆస్థానం అంటాడు అతను. నాకు ఇదే ఆస్థానము, చూడండి ఎంత పెద్దగా ఉందో ఆస్థానం, ఇక్కడ ఏమి ఉండదు, గాలి నీరు అన్నీ ఉంది, ఇక్కడ నాది అనేది ఏం లేదు, అంతా భగవంతుందే, ఇక్కడే నా ఆస్థానం, నాకు ఇదే చాలు అంటాడు. గురుగారు, ఎంత మంచి మాట చెప్పారండి, మేము అన్నీ అనుకొని మేము అలా నావే అనుకుంటున్నాము, కానీ ఆఖరికి పంచభూతాలనే మనం కలిసిపోతున్నాము, ఈ పంచభూతాలనే నా ఆస్తి అని చెప్తున్నారు కదా మీరు ఎంత గొప్పవారండి, నా ఆస్తి అర్ధము రాజ్యం మీకు ఇచ్చేస్తానండి, మీరు పరిపాలన చేయండి అంట. నాకు వద్దు నాయన, ఏమి వద్దు అంటాడు. వాడు ఏం బతుమానా వద్దు అనేస్తాడు. ఆఖరికి అతను పాద నమస్కారాలు చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు అన్నమాట. తర్వాత ఈ మంత్రి వస్తాడు, 1000 వరహాలు తీసుకొనైనా ఇక నువ్వు వెళ్ళొచ్చు అంటే, ఆ 1000 వరహాలు అతనికి ఇచ్చేసి, స్వామి నాకు ఇవన్నీ ఏమి వద్దండి, 5 నిమిషాలు మంచిగా ఉండు అనిన దానికే నా జీవితంలో ఇంత మంచిది జరిగింది, 5 నిమిషాలు నేను మంచిగా ఉండిన దానికే నాకు ఇంత ఒక గౌరవం వచ్చింది, ఇంత రెస్పెక్ట్, అంటే నా జీవితాంతం నేను మంచిగానే ఉంటాను అంటే, మంచిగా ఉండడం అంటే ఇంత గౌరవం వస్తుంది అన్నప్పుడు మేము ఎందుకు చెడ్డోళ్ళు కావాలి అని చెప్పి అతను ఆ రోజు నుంచి మంచోడు అయిపోయాడంట. అంటే మనమందరూ మంచోడు కావాలి అని. చూడండి, ఇతను పర్పస్ నేర్చుకోండి. ఆ 5 అంటే ఒక గురువు అనే ఒక స్థానం అలాంటిది, ఆ స్థానాన్ని అలా చేస్తుంది. అదే స్థానాన్ని వేషాలు వేసుకొని నాటకాలు వేసుకొని ఇలా చేస్తూ ఉంటారనుకోండి,
వాళ్ళకి ఇదే వస్తుంది, వేరే ఇంకేం వద్దు. ఉన్ని ఇలాంటివి చాలా ఉంటాయి. ఈరోజు ఫస్ట్ కాలర్ కరీంనగర్ జిల్లా నుంచి సునీల్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి సునీల్ గారు. ఓకే, చెప్పండి మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా సిస్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి. మీ సిస్టర్ పేరు, నక్షత్రం చెప్పండి. ప్రియాంక, మ్మ్. హస్త నక్షత్రం, హస్త నక్షత్రం. కన్యా రాశి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గురుజీ గారు నమస్తే. మీ కాల్ కోసం చాలా రోజులు వెయిట్ చేస్తున్నాం మేము. ఏం చదువుకున్నారు సిస్టరు? తను ఇప్పుడు ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటుంది హైదరాబాద్ లో. వెరీ గుడ్. గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది మేడం గురుజీ. చాలా మంచి డిసిషన్. నక్షత్రం ఏంటి? హస్త నక్షత్రం, కన్యా రాశి. ఓ చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది జాతకము. పంచమ స్థానం, ఎడ్యుకేషన్ స్థానము. కంటిన్యూ చేయమని చెప్పండి. ఈసారి ప్రిలిమ్స్ తీసుకుందా? ఈసారి నెక్స్ట్ రావడం ప్రిలిమ్స్ స్టడీ రెడీ అవుతున్నారు. ఈసారి ఆగస్ట్ కి ప్రిలిమ్స్ ఉంటుంది. ఓకే, ఇంతకు ముందు ప్రిలిమ్స్ రాశారా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఓకే, గుడ్. కొంచెం హార్డ్ వర్క్ చేయమని చెప్పండి. డెఫినెట్లీ గ్రూప్ 1లో అంటే స్టేట్ వైజ్, నేషనల్ వైజ్ ఏదో ఒక రకంగా ఈమె మంచి ఆఫీసర్ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం జాతకంలో అయితే ఉంది, ఇదంతా ఖచ్చితం. అయితే అమ్మాయి కాస్త ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. ఆశ అయితే ఉంది, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఖచ్చితంగా అమ్మాయికి ఆశ అయితే ఉంది. కానీ అంత ఒక అంటే హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ లేదు. ఖచ్చితంగా అమ్మాయి ఎఫర్ట్స్ వేస్తే డెఫినెట్లీ షీఈ్ గుడ్ పొజిషన్కి వెళ్తుంది. అందులో డౌట్ అనేది లేదు. చాలా బాగుంది. ప్రజెంట్ హాస్టల్లో చదువుతున్నారా లేక పీజీలో? హాస్టల్లో ఉన్నారు. ఓకే, ఎడ్యుకేషన్ ఏం చేశారు వాళ్ళు ఇంతకు ముందు? బీటెక్ కంప్లీట్ చేసి దీనికి వచ్చారా? ఓకే, గుడ్. ఇక వేరే ఇంకేం తెలుసుకోవాలి చెప్పండి, కొన్ని పరిహారాలు చెప్తాను. వేరే ఇంకేదైనా క్వశ్చన్ ఉందా? తన మ్యారేజ్ కోసం చూస్తున్నాం గురుజీ. ఓకే, ఎప్పుడు ఈ సంవత్సరంలో చేస్తారా లేక ఇంకా కాస్త టైం ఉందా? ఇంకొక 1 year టైం ఉంది. సరే, అమ్మాయికి మంచి వరుడే వస్తాడు. జ్యేష్ఠ పుత్రుడు, గుర్తుంచుకోండి. మొదటి అబ్బాయి జ్యేష్ఠ పుత్రుడు, ఫస్ట్ సన్. ఫస్ట్ సన్ ఈజ్ ఆల్సో మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటారు. ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటారు. తర్వాత మొదటి అబ్బాయి అయి ఉంటాడు అతను. మీ ఇంటి నుంచి పరమిట దిశ నుంచి వస్తాడు. చాలా మంచిగా ఉంది, ప్రాబ్లం లేదు. కానీ అమ్మాయి కోపం తగ్గించుకోవాలి. తర్వాత దాంపత్య జీవితం అసంతృప్తి అని జాతకంలో చూపిస్తుంది. వివాహానికి ముందు అర్క వివాహం కానీ లేక కుంభ వివాహం కానీ చేసి తర్వాత వివాహం చేయించాలి. వీటిలో ఏదైనా సరే 6 months బిఫోర్. అంతవరకు అమ్మాయి ఈసారి మంచిగా ఎడ్యుకేషన్లో బాగా రావాలని ప్రతి సోమవారం వినాయక దేవాలయంలో, ఎక్కడైనా మహాగణపతి దేవాలయంలో పర్టికులర్ సోమవారం రోజు తెల్ల జిల్లేడి పూల మాల ఒకటి తీసుకెళ్ళి అమ్మాయి గణపతికి ఇస్తూ ఉండి, ఇప్పుడు హాస్టల్లో ఉంది అంటే అవన్నీ కుదరదు, ఆమె పేరులో మీరు ఎవరైనా చేస్తూ ఉండండి. ప్రతిరోజు అమ్మాయి ఉదయం లేవగానే శ్రీ మహాగణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పఠిస్తూ, మహాగణపతిని ప్రార్థన చేస్తూ, సరస్వతి మంత్రాన్ని ప్రార్థన చేసుకొని రాత్రి పడుకునేటప్పుడు సరస్వతి మంత్రాన్ని జపం చేస్తూ పడుకోమని చెప్పండి. ఇంతే చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. రోజు ఉదయం లేవగానే మహాగణపతి మంత్రాన్ని ప్రార్థించండి. ఇలా రోజు చేసుకుంటూ ఉండి ఏకాగ్రత కరెక్ట్గా ఎఫర్ట్ చేసిందైతే ఖచ్చితంగా అమ్మాయికి విజయం ప్రాప్తిస్తుంది. ఎప్పుడు మా ఆశీస్సులు మీ కుటుంబంపై ఉంటుంది. నమస్తే. సునీల్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ ఇచ్చాపురం నుంచి చంద్రవతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి చంద్రవతి గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. రేవతి నక్షత్రం, మేన్ రాశి, చంద్రవతి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ గారు. మీ కాల్ గురించి ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను. నాకు ఇంతకు ముందు మ్యారేజ్ అయ్యింది. అతను ఇంకో అతని మీద అనుమానాలను వదిలితే విడిచిపెట్టారు. అతను నా వల్లే కదా ఇల్లు అయ్యింది అనుకొని వచ్చారనమాట సంబంధానికి. అనేది సంబంధానికి వచ్చిన 1 year అయ్యింది. ఇప్పుడేమొచ్చామో వాళ్ళ అన్నయ్య ఇంట్లో తెలిసిన పాప చేసుకుంటే అనడం వల్ల వద్దు అంటున్నారు. అందుకే కొంచెం అసలు ఏంటి అవుతుందో ఏంటో తెలియట్లేదు. ఇంట్లో అందరు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నది, ఏంటి ఎలాగవుతున్నది అనుకుని అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు ఇంట్లో అందరు కంగారు పడుతున్నారు. ఇంతకు ముందు పెళ్లి మ్యారేజ్ అయింది కదా,
అయింది. అది దాని నుంచి విడుదల వచ్చిందా అంటే డివోర్స్ అయిందా? విడుదల అయిపోయింది. విడుదల అయ్యి 1 year అయింది. ఇప్పుడు విడుదల అయినా 2 నెలలు 3 నెలల్లోనే ఇంకొకరు వచ్చారనమాట. ఊళ్ళోట అనే సంబంధించి అనేసి వచ్చారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు 1 year అవుతుంది. ఇప్పుడు వద్దంటున్నారు. అప్పుడు చేసుకుంటారు అని వచ్చారు, ఇప్పుడు వద్దంటున్నారు. సరే తల్లి, మీరు శ్రీరామ లేకపోతే వెంకటేశ్వర దేవాలయం 27 రోజులు రోజు ఉదయాన్నే ఇంట్లో తలకి కాస్త పాలు, పసుపు, కాస్త పెరుగు తలపైన రాసుకొని స్నానం చేసుకోండి. అది దాన్ని మంగళ స్నానం అంటాం. అలా చేసి రోజు ఉదయాన్నే విష్ణు దేవాలయానికి అంటే లక్ష్మీ వెంకటేశ్వర శ్రీరాముల దేవాలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించి విష్ణు సహస్రనామం పఠించుకోండి. ఇలా 27 రోజులు చక్కగా చేయండి. మీకు తెలుగు పఠించడం రాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత వినండి, అయినంత వరకు చేయండి. ఇలా 27 రోజులు చక్కగా చేస్తూ ప్రతి మంగళవారం సాయంత్రము రాహుకాలం ఎగ్జాక్ట్లీ 3 నుంచి 4:30 ఉంటుంది మంగళవారం. ఆ రాహుకాలంలో దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళి ఒక నిమ్మ పండుని ఇలా కోసి దాన్ని వెనక్కి తిప్పి అందులో నెయ్యి పోసి దీపం వెలిగించాలి. ఒక నిమ్మపండు కోస్తే 2 దీపాలు. ఇలా 16 మంగళవారాలు చేస్తూ పోవాలి. ప్రతి ఒక్క మంగళవారానికి ఒక్కొక్క నిమ్మపండు ఎక్స్ట్రా. ఈ మంగళవారం ఒకటైతే 2వ మంగళవారం 2, 3వ మంగళవారం 3 నిమ్మకాయలు, 4వ మంగళవారం 4, ఇలా చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మీరు 16 వారాలు కంప్లీట్ అయిపోయిందో అంతలోపే నీకు వివాహం కూడా జరిగిపోతుంది. నువ్వు సంకల్పం కరెక్ట్గా చేయి తల్లి. ఇంతే అమ్మా, నేను చెప్పింది చక్కగా చేయండి. ఖచ్చితంగా మీకు త్వరలోనే వివాహ యోగం కలిసి వస్తుంది. జీవితంలో ఉండే జీవితాన్ని మంచిగా అనుభవించదు తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. చంద్రవతి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ బేగంపేట నుంచి శివకుమార్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి శివకుమార్ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నేను నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. మేడం నాది రోహిణి నక్షత్రం 3వ పాదము, తులా లగ్నము. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 17 May 1969 అండి. 17 May 1969. ఈవినింగ్ 6 to 7 అండి. టైం మాత్రం కరెక్ట్ లేదు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో. మధ్యలో సార్. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గురూజీ గారు నమస్కారం, మీ పాదాభివందనం అండి. మీ గురించి ఎన్నో 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం గురూజీ. ఎప్పుడెప్పుడు మీ ఇవాళ మా అదృష్టం అయింది అనుకుంటా గురూజీ. ఖచ్చితంగా చాలా మంచి రోజు కాల్ కలిసింది మీకు. నా కష్టాలు ఎన్ని చెప్పుకోవాలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఏం అర్థం కాకుంటున్నది గురూజీ. నాకు తెలుసులేండి. నాకు గురూజీ నాకు 2 అక్కలు 2 చెల్లెళ్ళు గురూజీ. అందరి అంటే మా ఫాదర్ చనిపోయాడు 84లో గురూజీ. నేను అప్పుడు చిన్నగా ఉన్నాను. అంటే మా ఫాదర్ ఒక్కడే, వాళ్ళ ఫాదర్ ఒక్కడే, నేను ఒక్కడే, నాకు ఒక అబ్బాయే. అంటే మా తాతల నుంచి వాళ్ళ జనరేషన్ పెరిగిపోయింది గురూజీ. మాది మాత్రం ఒక్కొక్కటిగా వస్తుంది. నాది కూడా ఇంకా నాది లాస్ట్ జనరేషన్ అన్నారు. అంటే మా ఫాదర్ న్యాచురల్ డెత్ కాదు, వాళ్ళ ఫాదర్ది న్యాచురల్ డెత్ కాదు, ప్రాపర్టీది అని అది ఏవో చేసిరని రెగ్యులర్ గా ఇవే చేయించుకుంటూ పోవడము. అంటే నేను మా ఫాదర్ చనిపోయినాక ఏజ్ లేదని నేను డ్యూటీ నాకు 4 సంవత్సరాలతో దొరికింది. నేను 18 కంప్లీట్ అయింది. 19 years నేను డ్యూటీ చేస్తున్నాను. 27 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఎదుగుదల ఏం లేదు. ఎప్పుడు సంవత్సరం ఏదో డాక్టర్లకు వీటికి పెట్టడమే జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నారు మీరు ఇప్పుడు ప్రస్తుతం? గురూజీ డిపార్ట్మెంట్ ఉద్యోగం ఏ డిపార్ట్మెంట్? నేను చేసేది ఇండియన్ ఎయిర్లైన్స్ గురూజీ. ఓకే, గుడ్. మంచిగా అవుతుంది, మీరేం బాధపడకండి. ఎందుకంటే మనకి పితృదోషాలు ఏదైనా ఉంటే పితృలకి మోక్షం ఇవ్వకపోతే పితృశాపం సుతక్షయం అంటాం. పితృదోషం అంటే పితృదోషం వల్ల సుత అంటే వంశము, క్షయ అంటే లాస్ట్గా అవుతుంది. ఇప్పుడు మీ తాతగారి నుంచి మీ నాన్న ఒకరు, మీ నాన్నకి మీరొకరు, మీకు మీరొకరు, ఇది ఇలాగే లాస్ట్ అయిపోవచ్చు. ఇది పితృదోషం అంటాం. మీ జీవితంలో మీ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళు అపమృత్యులో చెల్లారు. మీ తాతగారు అలా అయింది, మీ నాన్నగారు అలా అయింది. ఈ అపమృత్యు, అపకంటకాలు అంటాం. ఇవి కంటిన్యూస్గా ఒకరైన తర్వాత ఒకరికి అలాగే జరుగుతుంది. అంటే ఏదో పితృశాపం అంటే ప్రేత శాపాలు ఉంటాయి అని అర్థం, పితృదోషాలు. ఈ పితృదోషాలకి నివారణ చేస్తే అది మళ్ళీ రిటర్న్ కాదు. అందువల్ల
మన ఒక భారతదేశంలోనే చాలా మంచి స్థానం అంటే మనకి పితృదోష నివారణ చేయడానికి గోకర్ణ క్షేత్రం. అక్కడ కోటి తీర్థం ఉంటుంటే గోకర్ణ క్షేత్రం గోవా దగ్గర నియరెస్ట్, గోవా నుంచి 100 కిలోమీటర్లు దగ్గర. లేదంటే మనం మంగళూరు వెళ్ళి మంగళూరు నుంచి వెళ్ళచ్చు. గోవా హైదరాబాద్ నుంచి 400 కిలోమీటర్స్ అవుతుంది బై రోడ్ వెళ్తే. బస్సెస్ ఎవ్రీడే ఉంటాయి, ట్రైన్స్ ఎవ్రీడే ఉంటాయి. 1 అవర్ డిస్టిక్ నియరెస్ట్ గోవా. అక్కడ ఒక ఆత్మలింగం ఉంది. అంటే రావణాసురుడు పరమేశ్వరుని నుంచి ఆత్మలింగం తీసుకొని వస్తూ ఉంటే దాన్ని భూమి పైన పెట్టేసి మహాగణపతి చేతికిచ్చి నదిలోకి సముద్రంలోకి వెళ్తాడు. రావంగానే మహాగణపతి అక్కడ ఉంచేసి వెళ్ళిపోతాడు. అలాంటి స్థలం అది ఆత్మలింగం. ఆత్మకారకుడు పితృడు. అందుకే అలా ఆ చోటు చేస్తేనే మనకి మోక్షం లభిస్తుంది అనే ఒక ఇతిహాసం ఉంది. అందువల్ల ఆ సముద్ర క్షేత్రంలో మోక్ష నారాయణ బలి అని చేస్తారు. మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అదొకటి చేసి పెట్టేయండి. తర్వాత ప్రతి ఆదివారం ఉదయాన్నే లేచి, ఆదివారం ఎలాగో సెలవు ఉంటుంది మీకు, ఉదయాన్నే లేచి 5 నుంచి 6 లోపు సూర్యుడు ఉదయించే సమయంలో ఆదిత్య హృదయం పఠించాలి. ఆదిత్య హృదయం అయిన తర్వాత యథాశక్తి గాయత్రి మంత్రం జపం చేసుకోవాలి. ఈ 2 చేసుకొని సూర్యదేవునికి నీళ్లతో అర్ఘ్యం ఇచ్చి తర్వాత గోధుమలు కాస్త నానబెట్టి దాన్ని గోమాతకు తినబెట్టండి. ఇలా చక్కగా చేస్తూ వస్తూ ఉంటే ఒక 16 వారాలు రోజు రోజుకి పితృదోషం ఆటోమేటికలీ తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత ఈ ఆర్థిక స్థితి అభివృద్ధి కోసం మీరు చక్కగా ప్రతి శుక్రవారం ఎక్కడైనా ఈ మేడి చెట్టు వృక్షానికి గంధం కలిపిన నీళ్లు పోసి నెయ్యి దీపం వెలిగించండి. ప్రతి శుక్రవారం ఉదయం దీన్ని ఒక 16 వారాలు చక్కగా చేసుకోండి. ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠిస్తూ రావాలి. ఇలా చక్కగా చేస్తూ మీరు అనుకున్నట్టు తులా లగ్నము అని మీరు అనుకుంటున్నారు. అయితే మీరు పుట్టిండేది వృశ్చిక లగ్నం. మీకు కన్ఫ్యూజన్ ఉంది. 6 నుండి 7 లోపు అంటే దాదాపు 7 గంటలకి ఇంకా 3 గంటలకు ముందు మీరు జన్మించారని మీ జన్మజాతకం ప్రకారం చెప్తుంది, అంటే రమణ శాస్త్రం ప్రకారం. అందువలన మీరు 4 గడియలు ముందుగా జన్మించారు. అందువలన మీరు చక్కగా కరెక్ట్గా ఈ వృశ్చిక లగ్నంలో నిండే దోషం ఉంది. తర్వాత పంచమ స్థానంలో రాహు ఉన్నాడు చూడండి. పూర్వపుణ్యస్థానంలో రాహు ఉన్నాడు. అంటే పూర్వపుణ్యస్థానంలో రాహు, పంచమ స్థానేషు రాహు. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినంత వరకు మంగళవారం 16 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం ఇస్తూ ఉండండి. జీవితాంతం చక్కగా ఉంటారు. ఎప్పుడు మీరు ఎక్కువగా మీరు పూజించిన వారు గురువుని ఎంత ఎక్కువగా మీరు పూజిస్తారో, ఎంత ఎక్కువ ఆరాధన చేస్తారో జీవితంలో అంత ఉన్నత స్థానానికి వెళ్తారు. మీరేం బాధపడకండి. జాతకం అయితే బాగుంది. చిన్న వయసులోనే ఎన్నో చూశారు, అంటే మంచు చెడు ఇవన్నీ చూశారు. ఇక మీ జీవితం బాగుంటుంది. నేను చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. శివకుమార్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ, మరి ఈనాటి తారాబలం గురించి వివరిస్తారా? ఈనాటి తారాబలం అంటే మన ఈ రోజుల్లో ప్రతిరోజు 3 నక్షత్రాలు. ఈరోజు ఆఖరి 3 నక్షత్రాలు అవి రేవతి నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, ఆశ్లేష. ఈ నక్షత్రంలో 3 నక్షత్రంలో జన్మించిన వారికి చాలా బాగా అచ్చొచ్చే నక్షత్రాలు అంటే మీకు చాలా బాగా అచ్చొచ్చే పునర్వాసు నక్షత్రం మరియు విశాఖ నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రం. తర్వాత పుష్య నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ 3 కూడా చాలా బాగా వచ్చొస్తాయి. ఇక మీకు తిరగలేదన్నమాట వీటిలో. అంటే స్నేహం కానీ మిత్రం కానీ, మీరు స్నేహం చేయాలా, మిత్రం చేయాలా, ఏదైనా వీళ్ళతో కలవాలి, మ్యారేజ్ చేసుకోవాలంటే ఈ నక్షత్రం వాళ్ళని సంపూర్ణంగా మీరు ఇష్టపడి చేసుకోవచ్చు. అయితే వ్యాపార సిద్ధికి దారిద్ర్యం నివారణ చేసి మనం ఏ పని చేసినా సక్సెస్ కావాలంటే వ్యాపార సిద్ధి, ఏదో ప్రారంభం పని చేయాలి. అది సంపత్ మనకి డబ్బు లాభం తెచ్చివ్వాలి. ఏదో రకంగా ఒక ఇల్లు కట్టడం కానీ, ఇంకోటి చేయడం కానీ, ఇంకోటి ఇలాంటి దానికి విశేషంగా మీరు చేయాల్సినది అశ్విని నక్షత్రం, మకా నక్షత్రం, మూలా నక్షత్రం మీకు సంపత్తుని ఇచ్చే నక్షత్రాలు. చూడండి, కొందరు చెప్తూ ఉంటారు, గురుగారు నేను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంచిగా అయ్యానండి, మంచి డబ్బులు ఇవ్వచ్చాయి అంటే అది మీకు సంపత్తినిచ్చే నక్షత్రం రోజు వివాహం అయ్యారు. లేదంటే మీ భార్యది ఆ ఒక నక్షత్రం అయి ఉంటుంది. చూడండి, ఇంతే చక్కగా మీరు నేను చెప్పినట్టుగా నక్షత్రాలను మీరు ఫాలో చేసింది అయితే జీవితంలోకి మీకు తిరుగుండదు. ఎక్కడ ఫెయిల్యూర్ అనేది అస్సలు ఉండదు. అంటే కరెక్ట్గా ఫాలో చేయాలి. నేను ఒక చెప్తే మీరు ఇంకోటి వినేసి ఇంకోటి చేయమని ఎవరో ఒకరు ఫోన్ చేశారు, గురువుగారు ఈరోజు చతుర్థి కదా, ఎందుకు నవమి చెప్పారంటున్నాను. చతుర్థి రోజు నేను చతుర్థి అంటే ఆమె నవమి అనుకోందంట. ఇదేంటిది? దానికే ఎప్పుడు కూడా గుడ్ లిజనర్, గుడ్ స్పీకర్ అంటూ ఉంటారు. ప్రపంచంలో అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను,
చాలా భారమైనది, చాలా భారం అంటే ఎక్కువ వెయిట్ ఉన్నది, పట్టుకునే కానిది. అంటే మన మాట వదిలేసామో పట్టుకోలేము. ఆ మాటని మామిడి పండులా పైన ఉన్నప్పటికే కాపాడుకోవాలి. దిగుపడి పగిలింది అనుకోండి, దాన్ని కాపాడుకోలేము, పుచ్చిపోతుంది మళ్ళీ పైన ఉన్నప్పుడే. అంతే, దానికి ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు ఆలోచించే మాట్లాడాలి, ఆలోచిస్తూనే చక్కగా డిసిషన్ తీసుకోవాలి. జాగ్రత్తగా ఉండండి జీవితంలో. అన్ని విచారాలు కూడా అన్నీ మనం అనుకోనట్టే జరగాలంటే మంచి ఆలోచన, మంచి థాట్సు, మంచివి చూడాలి, మంచిగా మాట్లాడాలి. ఎప్పుడైతే మన మనసు మంచిదాన్ని ప్రేరేపిస్తూ ఉంటుందో, ఎప్పుడైతే మన మనసు మంచిదాన్ని ఆలోచిస్తూ ఉంటుందో, ఎప్పుడైతే మన మనసు మంచిది కావాలి అనుకుంటుందో ఖచ్చితంగా మనకు మంచిదే జరుగుతుంది. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడు మంచిదే మాట్లాడండి, మంచిదే చేయండి, మంచిదే చెప్పండి అన్నారు. ఇది ఈ నక్షత్రాలు. ఇక 27 నక్షత్రాలు మీకు అన్నీ తెలియచేస్తాను అనుకుంటాను. వాటన్నిటి కూడా కరెక్ట్గా ఫాలో అయింది అయితే మీ జీవితంలో ఖచ్చితంగా ఎప్పుడు కష్టాలు అనేవి రావు. అంటే ఈ నక్షత్రాలని కరెక్ట్గా మీరు ఫాలో చేసింది అయితే చేయండి, చాలా అభివృద్ధి వస్తుంది. ఇంకోసారి నేను చెప్పినవన్నీ డైరీ కాస్త కరెక్ట్గా వెరిఫై చేసుకొని కరెక్ట్గా రెఫరెన్స్ తీసుకొని కరెక్ట్గా చేయండి, ఇంకా మంచిదే అవుతుంది. గురూజీ, వైజాగ్ నుంచి భాగ్యలక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి భాగ్యలక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి తెలుసుకోవాలి. తప్పకుండా అండి. మీ వారి పేరు, నక్షత్రం చెప్పండి. మా ఆయన పేరు నాగరాజు అండి. నక్షత్రం అవి తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేదండి. సుమారు ఎంత వయసు పేరు ఉండొచ్చు? పెట్టమన్నారండి. 42, 43 ఉంటుందండి. సరే అండి భాగ్యలక్ష్మి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. గురువు గారు, మీ పాదాలకి అనంతకోటి పాదాలు వందనాలండి. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. గురువు గారు చాలా ధన్యవాదాలండి. మీ కాల్ కలిసింది, మా కుటుంబాన్ని అంతా దీవించండి. మేము చాలా కష్టాల్లో ఉన్నాం గురువు గారు. నాకు అర్థమైంది తల్లి. మీ వల్ల అసలు మీ ప్రోగ్రామ్ చూసే మేము బతికాము అనుకుంటున్నాం అండి. ఖచ్చితంగా తల్లి. మాకు ఒక రోజు కాల్ కలిసి వస్తుంది, మా సమస్యలు తీరిపోతాయి, గురువు గారు మాకు మార్గం చూపిస్తారు అనుకుని ఎంతో ఆశతో ఉన్నామండి. మంచిదమ్మా, అందుకే నమ్మకంతో చేస్తున్నాము. మా చుట్టుపక్కల అందరూ మీ కాల్ గురించి చూస్తున్నాం, అందరం కలిసి కట్టుగా ఉంటాం, మీరు చెప్పినవన్నీ చేస్తుంటామండి. మంచి తల్లి. మన జీవితంలో మన నుంచి ఒకరు బాగుపడితే అంతే చాలు తల్లి. నా ఆశ అదే, ఎవరైనా మన వల్ల నలుగురికి బాగా చేయాలి అనేది నా ఒక సంకల్పం. భర్త ఏం పని చేస్తారమ్మా? అతను MA వరకు చదువుకున్నారండి. ఫస్ట్ మాకు మ్యారేజ్ అయిన వెంటనే విజయవాడలో లెప్రసీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసేవారండి. అక్కడ ప్రాజెక్ట్ అయిపోయింది, 2 సంవత్సరాలు వైజాగ్ వచ్చామండి. అప్పుడు అందరి బంధువులు అందరి గురించి మాకు తెలిసింది ఉద్యోగం లేకపోయేసరికి. తర్వాత మళ్ళీ చిత్తూరు జిల్లాలో టీవీ వర్క్ మీద మళ్ళీ 7 సంవత్సరాలు జాబ్ చేసామండి. అక్కడ అయిపోయింది, ఆ జాబ్ అయిపోయింది అనేసరికి ఇక్కడ ప్లాంట్స్ లోని స్టీల్ ప్లాంట్స్ లోని ₹1,00,000 డబ్బు కడితే ఉద్యోగం వస్తుందని దగ్గర వాళ్ళే మోసం చేశారండి. అంటే డబ్బు పోలేదు, 2 సంవత్సరాలు ఊరికే తిట్టారండి. బంగారం అంతా పొడవు పెట్టి ఒక ఇంటి మీద డబ్బులు ఇచ్చుకొని ఉన్నామండి. ఆ ఉద్యోగం తిరిగి చాలా బాధలు పడ్డామండి. ఆ ఉద్యోగం లేదు. ఇప్పుడు మామూలుగా ఏటి లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా ఒక చిన్న మెట్ల కింద చిన్న పాన్ షాప్ పెట్టుకొని ఉన్నామండి ప్రస్తుతానికి. అది కూడా మా మామ నార్మల్ గా అది కావాలంటే 1,50,000 గుడ్జీల కింద ఇమ్మంటున్నారు గురువు గారు. అంత మా దగ్గర లేదు, అంత ఇవ్వలేము. అది కూడా మెట్ల కింద చిన్న షాప్ అండి. ₹4,000 అద్దె, ₹1,000 కరెంటు వస్తుందండి దానికి ప్రస్తుతానికి. చాలా ఇబ్బందిగా ఉంది. అతను మళ్ళీ మా వారు మాత్రం చాలా మంచి అతనండి. నన్ను కాదు కదా, ఒక సేవను కూడా ఇబ్బంది పెట్టరు, కష్టపెట్టరు. తల్లి, తండ్రి, అక్క, చెల్లి అందరూ అన్నదమ్ములు అందరి మీద అభిమానం, చాలా ప్రేమ. బయట వాళ్ళు కూడా ప్రేమ. మాకు ఎందుకు ఈ కష్టాలు వచ్చాయో మాకు అర్థం కావట్లేదండి. అవును తల్లి, ఈ మంచిదానికి పరీక్షలు ఎక్కువ అమ్మా. ప్రపంచంలో ఎక్కడ సత్యం ఉంటుందో, ఎక్కడ మంచి ఉంటుందో అక్కడే పరీక్షలు ఎక్కువ ఉంటాయి తల్లి. మీరు ఏం బాధపడకండి, ఖచ్చితంగా మీకు జరుగుతుంది, మంచిదే అవ్వాలని నా సంకల్పం కూడా. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు. రమల శాస్త్రం కూడా శుక్ర స్థానం చూపిస్తుంది. ఉంది తల్లి, పూర్వాజిత కర్మఫలం అనుకోవాలి. కొన్ని విచారాల్లో మంచి వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి, చెడోళ్ళకి ఎప్పుడూ కష్టాలు రావు, అది సత్యమే. మన చుట్టుపక్కన చూడండి, రాక్షస మనుషులు ఉంటారు కొందరు. ఆ రాక్షసుల మనుషుల్ని నమ్ముకున్నారు, జీవితం ఇలా అయిపోయింది. ఇక బాధపడకండి. మీ భర్త చేతిలో 48 రోజులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి నవగ్రహాల ప్రదక్షిణలు
9 కుడివైపు ప్రదక్షిణలు వేసి ఎడంవైపు 2 ప్రదక్షిణలు వేసి తర్వాత చేతులు కాళ్ళు కడుక్కొని దగ్గరలో మహాగణపతి దేవాలయం ఎక్కడైనా ఉంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగించి రావాలి. 48 రోజులు ప్రతిరోజు ఉదయాన్నే చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీస్ పఠిస్తూ రావాలి. ఇలా చేయడం వల్ల కాస్త జాతకంలో ఉన్న దోషాలు గ్రహస్థితులు కాస్త మంచి స్థానానికి వస్తాయి. తర్వాత ఏదో ఒక రకంగా మీకు సపోర్టివ్ అనేది వస్తుంది. మీకు సంసారం, పిల్లలు ఉన్నారు, చెప్పుకోవడానికి అందరూ ఉన్నారు తల్లి. అయితే సపోర్ట్ ఎవరు లేదు కదా, చెప్పుకోవడానికి అన్నీ ఉన్నాయి, అనుభవించడానికి ఏమీ లేదు, కనబడతాయి అన్నీ అంతే. మీ పరిస్థితి కూడా అలాగే అయింది. మీరు ప్రతి శుక్రవారం ఇంట్లో మంగళవారం, శుక్రవారం నెయ్యి దీపంతో దీపం వెలిగించండి. మిగతా రోజుల్లో ఇప్ప నూనె కానీ, విప్ప నూనె లేకపోతే ఆవాల నూనెతో దీపం వెలిగించండి. ఇలా వెలిగిస్తూ ఇంట్లో కనకదార స్తోత్రం పఠిస్తూ ఉండండి. ప్రతి శుక్రవారం ఏదైనా దేవీ దేవాలయానికి వెళ్ళి 3 ముత్తైదులు తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకోండి తల్లి. ఇలా చక్కగా ఎదురు చేయండి. మీరు సంకల్పం చేసినట్టే అన్నీ మీకు లభిస్తాయి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. భాగ్యలక్ష్మి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ కడప నుంచి కృష్ణ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి కృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. మిథున రాశి. సరే అండి కృష్ణ గారు, మాట్లాడండి గురూజీతో. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. మీ పాద పద్మములకు నమస్కారాలు. మా ఆశీస్సులు ఉంటాయి. మీ నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 8/9/1977 మధ్యాహ్నం 3:15 సరే, మీ పూర్తి పేరేంటి? కృష్ణ, చలపాటి కృష్ణ. ఓకే, కృష్ణ. మృగశిర నక్షత్రము, మిథున రాశిలో జన్మించారు. చాలా బాగుంది జాతకం. అయితే ఏం పని చేస్తున్నారు ఉద్యోగం ఇప్పుడు? ప్రస్తుతం మా ఫాదర్ రన్ చేస్తున్నటువంటి దుకాణాన్ని చూసుకుంటున్నాను. భవిష్యత్తులో ఉద్యోగం వస్తుందా లేదా. ఎడ్యుకేషన్ ఎంతవరకు చేశారు? బీకామ్, ఐటీఐ. ఓకే, బీకామ్ చేశారు, ఐటీఐ చేశారు. ఇది కొంచెం ప్రయత్నించలేదా ఉద్యోగం? ప్రయత్నించాము, రాలేదు గురుగారు. ఓకే, మీరు ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా మీకు మంచి ఉద్యోగం దొరికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జన్మజాతంలో గురువు మంచి స్థానంలో ఉన్నారు. ఈ డిహెచ్ఏఎల్ లేదంటే బిహెచ్ఏఎల్ ఇలాంటి చోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా రైల్వే ఇలాంటిది గవర్నమెంట్ కావాలంటే మీరు ప్రయత్నించవచ్చు. ఖచ్చితంగా మీకు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకుముందు ఏ డిపార్ట్మెంట్లో ట్రై చేశారు మీరు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. దానివల్ల మీరు సెంట్రల్ ట్రై చేయండి అయినంత వరకు. ఎందుకంటే యోగం ఉంది, 100% మీకు ఖచ్చితంగా దొరికేస్తుంది. అయితే జాతక ప్రభావం వల్ల ఇప్పుడు కాస్త గోచార ఫలంలో అంత మంచిగా టైం లేదు. ఇంకా దాదాపు 2 years నుంచి అంత మీకు ప్రశాంతత లేదు. మానసికంగా 2 years నుంచి ప్రశాంతత లేదు. అది కూడా సరిపోతుంది. జీవితంలో అభివృద్ధి కూడా అవుతుంది, మంచిగా అవుతుంది. మీరు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి 2 మట్టి ప్రమిదలు నువ్వుల నూనెతో దీపం వెలిగించి రండి. శివాలయంలో, బయట దేవాలయం లోపలే కాదు, బయట ఎక్కడైనా ఒక చోటు వెలిగించి రావాలి శివాలయంలో. ఇలా ఒక 16 వారాలు చేసుకుంటూ ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల ఇవ్వండి. ఇలా చేస్తూ గురువారం ఉదయం లేస్తేనే శనగలు మరియు యథాశక్తి దక్షిణ సమేతంగా పసుపు రంగు గుడ్డతో దానం ఇవ్వండి. ఏదైనా అర్చక స్వామి వారికి, దేవాలయంలో అర్చక స్వామి వారు ఉంటారు కదా, వాళ్ళకి దానం ఇవ్వాలి. ఇలా 16 వారాలు చక్కగా మీరు చేస్తూ వస్తే ఈసారి ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం, డిహెచ్ఎల్, బిహెచ్ఎల్ లేకపోతే ఏదైనా రైల్వే డిపార్ట్మెంట్స్ ఇలాంటివి ఏదైనా ఎగ్జామ్స్ తీసుకోండి. దాంట్లో మీరు క్వాలిఫైడ్ అవుతారు, ప్రాబ్లం లేదు. మీకు ఉద్యోగం అయితే అవకాశాలు వస్తాయి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నేను చెప్పిన చక్కగా పాటించండి. నమస్తే. గురూజీ హైదరాబాద్ నుంచి సుజాత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి సుజాత గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తప్పకుండా అండి, మీ నక్షత్రం, డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? నాది 48 అండి. సరే అండి సుజాత గారు, మాట్లాడండి గురూజీతో. గురుజీ గారు, పాదాలకు నమస్కారం అండి. నమస్తే తల్లి, మా ఆశీస్సులు కూడా ఉంటాయమ్మా. నమస్కారం అండి. చెప్పండి తల్లి. అదేనండి, ఇంట్లోని ఎన్ని డబ్బులు వచ్చినా తెలవట్లేదండి. మీకు ఎంత ఏజ్ ఇప్పుడు? 48 అండి. 48 సంవత్సరాలు. సరే తల్లి. రమణ శాస్త్రం, కుటుంబ శాస్త్రం అడుగుతున్నారు. కుటుంబంలో ప్రశాంతత లేదు, ఇంట్లో మంచిగా మానసికంగా ప్రశాంతత లేదు.
ఎవరి నుంచి సపోర్ట్ లేదు మెయిన్, మీకు అది ప్రాబ్లం అయినది. ఇప్పుడు ఎవరిదైనా జీవితంలో మనం పైకి రావాలంటే సపోర్ట్ అనేది ఉంటే కాస్త ఏదో రకంగా పైకి రావచ్చు. సపోర్ట్ లేనప్పుడు మనం ఏమి చేయలేము. ఇప్పుడు పిల్లల నుంచి సపోర్ట్ లేదు, మీకు ప్రశాంతత లేదు కుటుంబంలో, దాని ఆరోగ్యంలో కూడా క్షీణిస్తూ ఉంది. ఆలోచనలు ఫస్ట్ మన ఆలోచనలే మనకు క్షీణించేస్తాయి తల్లి. ఎప్పుడు కూడా ఒక కాన్ఫిడెన్స్, మాకు మంచిది అవుతుంది, మాకు మంచిది జరగాలని సంకల్పం చేయండి. మన సంకల్పం అనేది కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మనం అనుకోంది నెరవేరుతుంది. ఆ సంకల్పం అనేది చక్కగా లేకపోతే మనం ఏమనుకున్నా జరగదన్నమాట. భగవంతుని దగ్గర నిత్య సంకల్పం చేయండి, నా కుటుంబం ద్వారా నాకు మంచిది కావాలని. మీకు దగ్గరలో ఎక్కడైనా నదీ తీరం ఉంటే, నెలకు ఒక్కసారి నదీ తీరం ఉంటే పసుపు ఒక పిడికడు, కుంకుమ ఒక పిడికడు తీసుకెళ్ళి నదీ తీరంలో పౌర్ణమి రోజు పసుపు మొదలు కుంకుమ వేసేసి, తర్వాత ఆ నీళ్ళని తలపైన ప్రోక్షణ చేసుకొని కుడికాలు లోపల పెట్టి నీళ్ళలో నిలుచుకొని చేతిలో ఒక కొబ్బరికాయ చేతిలో పట్టుకొని, నా కర్మ అంతా తొలగిపోవాలి, మా కుటుంబంలో మంచిది కావాలి, నాకు ఆరోగ్యం మంచిది కావాలని తెలుసుకొని దాన్ని ఆ కొబ్బరికాయని వెనక్కి ఇలా వేసేసి 3 సార్లు ములిగి లేచి బయటికి రావాలి. వచ్చి తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ నేతి దీపం వెలిగించి ఇంటికి రావాలి. ఇలా నెలకు ఒక్కసారి 3 మాసాలు చేసింది అయితే మీకు ఆర్థిక సమస్యలు పోతుంది, కుటుంబంలో ప్రశాంతత అనేది వస్తుంది, కుటుంబంలో సఖ్యత అనేది వస్తుంది, ఆరోగ్యం కూడా సరిపోతుంది. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి హనుమంతుడికి సింధూర అభిషేకం కానీ సింధూరంతో అర్చన చేయించడం లేదా సింధూర అభిషేకం చేయించండి. ఒక 16 శనివారాలు చక్కగా చేయండి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నేను చెప్పింది పాటించింది అయితే మీకు అంతా మంచిగా జరుగుతుంది తల్లి. నమస్తే. గురూజీ, మనుషుల యొక్క ఆలోచనల గురించి వివరిస్తున్నారు. మానవ ఆలోచన, మానవులు ఆలోచించే విధానం అంటే భగవంతుడు ఇంతకుముందే మనం మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అంటే పెద్దవారు మనకి ఏం చెప్పినా కూడా అంతా మంచిదానికే చెప్తుండేవారు. ఎప్పుడు అపశకునాలు మాట్లాడద్దు, ఎప్పుడు అబద్ధాలు మాట్లాడద్దు. ఎందుకు చెప్పేవారు చెప్పండి? ఇలా జరిగిపోతాయి జీవితంలో. అంటే మనం నిజంగా మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అలాగే అయిపోతామంట. ఇప్పుడు నేను సన్యాసి కావాలి అనుకుంటూ ఉండండి, అతని సన్యాసి యోగాలన్నీ అతనికి కలిసి వచ్చేస్తాయి, అయిపోతుంది. మన మైండ్ దాన్ని ఒక విజ్ఞాని చేశాడనమాట. నేను వాళ్ళని కొట్టాలి, హింస పెట్టాలి, చంపాలి అనే మైండ్లో ఎవరికైతే థాట్ ఉందో వాడు పెద్ద సైకో అయిపోతాడు. ఇంకొకటి పెద్దగా నా జీవితంలో నేను నాటకం ఆడాలి, అతని నాటక జీవితమే అయిపోతుంది జీవితాంతం. అంతే, నాటక జీవితం అంత మంచిది కాదు. ఎంతోమంది చూడడానికి చెప్పుకోవడానికి 100 ఉంటాయి, అనుభవించడానికి ఏమీ ఉండవు. మా దగ్గర బోల్డ్ జాతకాలు వస్తూ ఉంటాయి, అంతా పెద్ద వారే, గొప్ప వారే. కానీ వాళ్ళు ఎన్నుకుండే హిస్టరీ తీస్తే అందరికీ సామాన్యులు కూడా వాళ్ళని అసహించుకుంటారు. అలాంటివి కూడా మాలాంటి వారి దగ్గర చెప్పుకోవాలి. కష్టమైన మాది మేమే చెప్పుకోవాలి, సుఖం అందరితో చెప్పుకుంటారు. కష్టమే చెప్పుకోవడానికి, గురుగారు మంచిగా ఉన్నారా, బాగున్నారండి, భోజనం తిన్నారా, ఏంటి సమాచారం, మీరు ఎలా ఉన్నారు, పలికించిపోదాము అని వచ్చాము, అలా ఎవరు ఉండరు. వాళ్ళు వెనుక 100 కష్టాలు పట్టుకొని మా దగ్గరికి వస్తారు. కష్టాలన్నీ నివారణ అయిపోతే నేను మళ్ళీ వచ్చి కలుస్తాను గురుగారు, మళ్ళీ జీవితాంతం వస్తూనే ఉంటారు. అంటే మా దగ్గరికి వచ్చి వెళ్ళే వాళ్ళే ఎక్కువ అన్నమాట. కొత్త వాళ్ళకి అపాయింట్మెంట్ ఉన్నది, వచ్చిన వాళ్ళకి త్వరగా దొరుకుతూ ఉంటాయి. అయితే వీటిలో మనం ఆలోచించాల్సినది ఏంటంటే, నిజంగా మన థాట్స్ పాజిటివ్గా ఉంటే, మన ఆలోచన పాజిటివ్గా ఉంటే ప్రతి ఒక్క విచారం కూడా మనం పాజిటివ్గానే తీసుకుంటాం. ప్రతి ఒక్క విచారంలో, ఆలోచనలో కూడా ఒక చెడులో కూడా మంచిది వెతికాడు రామకృష్ణ పరమహంసుడు. అంటే రామకృష్ణ పరమహంస అని ఎందుకు వచ్చింది చెప్పండి? పరమహంస అంటే ఏం తెలిసిన? పరమహంస, హంస పక్షి, స్వాన్ అంటాం, హంస పక్షి స్వాన్. ఈ హంస పక్షి ఒక బకెట్లో అంటే ఏదైనా పాత్రలో పాలు మరియు నీళ్లు 2 కలిపేసి అక్కడ ముందు పెడితే అది పాలు మాత్రం తాగి నీళ్ళని అలాగే వదిలేస్తుంది. అంటే నీళ్ళలో ఉన్న పాలని అది తాగుతుంది, కానీ నీళ్ళని అలాగే వదిలేస్తుంది. అంటే మంచి చెడు 2 కలిపితే ఉన్న మంచిదాన్ని తీసుకొని చెడుని అక్కడే వదిలేస్తుంది. అందుకే దాన్ని హంసపక్షి సరస్వతి వాహనము అన్నారు. చూడండి, హంసపక్షిలో డక్ వేరే, బాతుకోడిని హంసపక్షి అనుకోండి, రాజా హంస అని చెప్పేసి తెల్లగా ఉంటుంది, ఖచ్చితంగా అది కాదు. హంసపక్షి మనిషికి చాలా దగ్గర, చాలా సెన్సిటివ్, చాలా మనిషి దగ్గర అదుక్కోపోతుంది. ఆ పక్షి ఇప్పుడు చాలా కాస్ట్లీ అండి, 5-6 లక్షలు పడుతుంది ఒక పక్షి. ఇప్పుడు లేదు, మొదలు హిమాలయాలో అక్కడెక్కడ ఉండేవి, ఇప్పుడు ఎక్కడ కనబడవు. ఆ పక్షి అలా ఉంటుంది. రామకృష్ణ పరమహంస అనే మహాగురువులకి ఎందుకు పెట్టారంటే, వాళ్ళ దగ్గర మంచోళ్ళు ముందుకు వస్తారు, చెడోళ్ళు ముందుకు వస్తారు, అందరూ ముందుకు వస్తారు. మంచి చెడు అన్నీ అక్కడే ఉన్నాయి. కానీ అతను చేస్తున్నది ఏంటి ఆ గురువుగారు అంటే, వాళ్ళు ఉన్న మంచితనం మాత్రం తీసుకొని చెడుని వాళ్ళకే వదిలేసేవారు. ఒకరు వచ్చి నా దగ్గర ప్రశ్న అడిగారండి, గురుగారు
రామకృష్ణ పరమహంసలు దేవుడితో, కాళికామాత దేవితో అన్నీ మాట్లాడుతుండేవారు కదా. అయితే వాళ్ళకి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. స్వామికి థ్రోట్ క్యాన్సర్ వచ్చి వాళ్ళు చనిపోతే వాళ్ళు రోగం వాళ్ళు మేలు చేసుకోవచ్చు కదా, ఎందుకు అలా చేయలేకపోయారు అని ఒక ప్రశ్న వచ్చింది. అంటే చూడండి, ఎప్పుడు కూడా వాళ్ళ శక్తి వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకోకూడదు. అది సరైన గురు. మా శక్తి మేము మాకి అని మేము ఉపయోగించుకోము. అన్ని విద్యలు ఉన్నాయి, తంత్ర విద్యలు, అది అంత సులభం కాదు. అవే తంత్రశాస్త్రాలు అంటే సిద్ధించడం చాలా సులభం. అయితే దాన్ని మేము చేసుకున్నాం అనుకోండి, స్వార్థానికి వాడుకున్నాం అనుకోండి, తర్వాత వేరే వాళ్ళకి అది ఉపయోగం కాదు. ప్రతి ఒక్క దాన్ని స్వార్థానికి ఉపయోగించుకొనేస్తారు. అందుకే గురువు ఎప్పుడు కూడా, గురువు అనేవాడు మంచిదే ఆలోచిస్తూ ఉంటాడు, మంచిదాన్నే చెప్తూ ఉంటాడు. మనము కూడా మంచిగానే ఆలోచించాలి. మనం ఎప్పుడు మంచిగా ఆలోచిస్తూ వస్తే, మంచిగా చెప్తూ ఉంటే, మంచిదాన్నే వింటూ ఉంటే మన మంచి జ్ఞానం వస్తుంది ఆటోమేటికలీ. అందుకే చెడు మాట్లాడద్దు, గొప్పవారు చెప్పారు. చెడు వినద్దు, చెడు చూడకు. మనకెందుకు? ఏదైనా మంచి కార్యక్రమం చూడండి, దేవస్థానం చూడండి, దర్శన ఫలం వస్తుంది, వినండి, మంచి ఫలం వస్తుంది. అది వదిలేసి ఏదో పీక్లాట్లు, గొడవలు, నవ్వటాలు, ఇంకోటి ఇవంటి ఏంటండి? అంతే కదా, మనము ఎంత చెడుని చూస్తూ ఉంటామో మన మైండ్ అలా చెడిపోతూ ఉంటుంది. అంటే మన జీవితాన్ని, మన కరెంటు బిల్లు మనం కట్టుకొని మన జీవితాన్ని మనమే పాడు చేసుకోవడానికి ఉండేది కాదు కదా. మంచి జీవితం, ఇప్పుడు నేను రోజు చెప్తూ ఉంటాను, నా జీవితంలో నాది ఒక పెద్ద సంకల్పం. చిన్న ఏజ్ నుంచి నేను మరణించే లోపు 1,00,000 మందికైనా భగవద్గీతలో పంచాలని, భగవద్గీత పుస్తకాలు పంచాలని. ధర్మ గ్రంథాలు దేవుడికి సమానం. అందులో ఉన్న ప్రతి ఒక్క అంటంటూ అక్షరం దానికున్న వాల్యూ ఎవరికి ఉండదు. అందుకే ప్రతి చోటు ధర్మ గ్రంథాలు ఇంట్లో ఉండాలి. అప్పుడు అది మంచి పుస్తకం. అది మంచి మనం చదువు. ఏదైనా ఏంటవి పుస్తకాలు కొన్ని వచ్చేసాయి ఇప్పుడు, ఏదేదో అంటాం, కవనాలు అవి ఇవి, అవన్నీ పుస్తకాలు ఇంట్లో ఉంటాయి. ఎన్ని కావాలో. మన ధర్మగ్రంథం మాత్రం మనం పెట్టుకోము. ఎంతోమంది నేను పుస్తకాలు ప్రేమినండి, అభిమాని, నేను పుస్తకాలు చాలా ఇష్టము అనే నోవెల్స్ అంటాం కదా, అలాంటి 100 నోవెల్స్ ఉంటాయి, టిబేటియన్ నోవెల్స్ అంటే అవి ఇవి. కానీ ధర్మగ్రంథం అతని ఇంట్లో ఉండదు. ఎందుకంటే అతను చూస్తే అతను బాగుపడిపోతాడు, అతని వినాశనం అతనే కోరుకోవాలి. దయ్యాలు భూతాలు కథలు పెట్టుకో ఉంటారు ఎంతోమంది, దేవుడి కథ పుస్తకాలు ఇంట్లో ఉండవు. అందుకే పెద్దవారు చెప్పారు, మంచిదే చూడు, మంచిదే విను, మంచిదే మాట్లాడు, మంచిదే చదువు, మంచిగా బతుకుతావు. ఈరోజు కూడా ఆ టైం అయిపోతూ ఉంది. ఇక రేపు ముద్రాయోగ, మళ్ళీ సోమవారం కూడా మాతృ వినియోగం ఎలా ఉంటే మాతృశాపాల గురించి అది పెండింగ్ ఉంది, దాన్ని కంప్లీట్ చేస్తున్న. మాతృశాపాలు వెళ్ళంటే ఏం చేయాలని ఈరోజు మీరందరూ కూడా ఈరోజు వెయిట్ చేస్తున్నది యోగక్షేమం. ఈనాటి యోగక్షేమం అంటే అద్భుతమైన యోగక్షేమం. ఈరోజు తృతీయ ఉపరి చతుర్థి, సంకష్టర చతుర్థి ఉంది. ఈరోజు తృతీయ ఉపరి చతుర్థి, సంకష్టర చతుర్థి. ఈరోజు సాయంత్రం మహాగణపతి దేవాలయంలో నెయ్యి దీపంలో తెల్లటి కమల పుష్పనారు, అంటే చూడండి కమల ఒత్తులు, తామర ఒత్తులు అంటాం. మీరు తామర ఒత్తులు అంటే తామర పూలాగా ఉన్న ఒత్తులు కాదండి, తామర నారుని పూలో కలిపి చేసిన ఒత్తులు తామర ఒత్తులు. నేను చేయించడం కూడా నేర్పించాను. అలాంటి 2 ఒత్తులు వేసి మహాగణపతి దేవాలయంలో దీపం వెలిగి వస్తే ఎడ్యుకేషన్లో జయము, ఎడ్యుకేషన్లో అభివృద్ధి. ప్రతి ఒక్క పిల్లలకి అదే కదా కావాల్సినది. ఈరోజు ఎలాగో వెకేషన్స్, రజాలు ఉంటాయి, ఎక్కడో ఒక చోటు. అంటే ఈరోజు చేసి వచ్చి ఇంట్లో కూర్చొని నాన్ వెజ్ తినకూడదు. మళ్ళీ గురుగారు మేము చేసి వచ్చాము, ఇంట్లో నాన్ వెజ్ తింటే ఎక్కడ మంచిది అవుతుంది? కాదు. ఈరోజు పిల్లల కోసం ఎడ్యుకేషన్ వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడైనా గణపతి దేవాలయం చుట్టూ ఉండే ఉంటాయి. గణపతి దేవాలయం ఎక్కడ లేదు, ఒకే ఒకటి నేతి దీపం, ఒక చిన్న నేతి దీపం తీసుకోండి, అందులో నెయ్యి పోసుకొని ఇంట్లో తామర ఒత్తులు, తామర నారుతో తీసిన 2 ఒత్తుల్ని, పచ్చవైనా సరే ఇలా నారు తీసేసి ఒత్తుల్లో కలిపేసి వెలిగించేయచ్చు. అలా దేవాలయానికి తీసుకెళ్ళి అక్కడ వెలిగించే గణపతిని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిందైతే ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో సరాగంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎడ్యుకేషన్ అభివృద్ధి అవుతుంది, మంచి జ్ఞానం వస్తుంది. ఇలా విద్యా ప్రాప్తి కోసం, విద్యా ప్రగతి కోసం ఈరోజు గణపతి దేవాలయంలో కమల పుష్ప నారుతో నెయ్యి దీపం వెలిగించండి. ఈ రోజు సాయంత్రం మహాగణపతి ఆలయంలో తామర నారతో చేసిన ఒత్తులు వేసి నేతి దీపం వెలిగిస్తే విద్యాభివృద్ధి ప్రాప్తిస్తుంది. सुमुखश्चैकदन्तश्च कपिल
గురూజీ చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతో లోక సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది ఈనాటి 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.